హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి మేము భోగి రోజు బయలుదేరి ఇంకా మంత్రాలయం అయితే వెళ్ళామండి. ఇంకా అదే అనమాట. ఆ రోజు కారులోనే దట్టమైన చెట్లు, నల్లమల ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్ళాము. అవన్నీ నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా ఫస్ట్ అయితే పిండి వంటలు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా! ఇవన్నీ చూసి నేనేమో చేశాను అనుకుంటారేమోనండి. కానే కాదు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నాకైతే వచ్చేసినాయి. వాళ్ళు వీళ్ళు పంపిస్తారు కదమ్మా, ఇంక నీకు చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటారేమో. మేము పొద్దున్న లెగిస్తే నైట్ దాకా షాప్ దగ్గరే సరిపోతుందండి నా హస్బెండ్కి నాకు. సరే అనని చెప్పి మా అమ్మ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళే మేము చేసి పంపిస్తాంలే, మీరేం కష్టపడద్దు, మీరు షాప్లో చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండండి చాలు అని చెప్పి అన్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చేటప్పటికేమో బూరెలు, 2 రకాల చక్రాలు, కజ్జికాయలు, అరిసెలు, చెక్కలు పంపించారు. మా అత్తగారు వాళ్ళు కొన్ని అరిసెలు, చక్రాలైతే పంపించారండి. ఇంకా మా అబ్బాయి చేతిలో ఉంది చూసారా జిలేబీ, అది మోస్ట్ ఫేవరెట్ మా అబ్బాయికి. అందుకని మా నాన్న వాళ్ళ హోటల్ అనమాట. ఇంకా వాళ్ళైతే డైలీ జిలేబీ చేస్తారు కాబట్టి ఎప్పుడొచ్చినా జిలేబీ అయితే తీసుకొని వస్తారు. ఇంక ఇది వచ్చేటప్పటికి భోగి రోజు మార్నింగ్. ఇంకా మా వారైతే పొద్దున్నే లేచేసి ఇంకా కిందకైతే వెళ్ళారు. ఇంకా నేనైతే పైకి అట్లా లేచేసి స్నానం అయితే చేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళానులేండి. భోగి మంటలు అవన్నీ వేస్తూ ఉన్నారు. ఇంకా చూసారు కదా చీకటి పొగ మంచు ఎలా ఉండిందో. సరే అని చెప్పి ఇంక నేను కూడా కిందకైతే వచ్చేసాను. ఇంకా సరే అని చెప్పి ఇంకా అలాగా భోగి మంటల దగ్గర కొంచెం సేపు మా వారు నేనైతే నుంచున్నాము. ఇంకా తెల్లవారుతుంది కదా, ఇంకా సరే ఇంకా మనకి మిడ్ నైట్ సిటీస్లో మిడ్ నైట్లో బయట తిరగాలి అంటే కుదరదు కదా. ఇంక ఇట్లాగా భోగి మంటలు వేసినప్పుడు మా ఏరియాలో అంతా భోగి మంటలు వేస్తూ ముగ్గులే వేస్తుంటే ఇంక నా హస్బెండ్ నేను కూడా అలా సరదాగా ఒక 5-10 నిమిషాలు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అలా అన్నీ చూసుకొని మేమైతే వచ్చేసాము. ఇదైతే మా అపార్ట్మెంట్ ముందు కాదండి, మా ఎదురు అపార్ట్మెంట్ అయితే ఆంటీ చక్కగా అలా ముగ్గేస్తారు. ఇదేమో మా పక్కన అనమాట. ఇంకా మీ అపార్ట్మెంట్ ముందు వేరే వాళ్ళది వీళ్ళది చేసింది చూపిస్తారా అనుకుంటారేమో. మా అపార్ట్మెంట్లో వాచ్మెన్ వాళ్ళు చాలా పెద్ద వయసు వాళ్ళు, అందుకని వాళ్ళు చిన్న ముగ్గు అయితే వేస్తారు, పెద్ద ముగ్గులు లాంటివి అయితే వేరనమాట. సరే అని చెప్పి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మా మోహిత్ని మా తనుని కూడా లేపానండి. వాళ్ళు నిద్ర లేచేసి ఇంక మా మోహిత్ అయితే రెడీ అయ్యి ఇంకా ఏంటంటే నోట్లో నుంచి పొగొస్తుంది, నువ్వు ఎప్పుడైనా చూసావా మోహిత్ చూపిస్తారని అని చెప్పి నోరు తెరిచాడు. సరే అని చెప్పి నేను ట్రై చేస్తా అంటే వాడికి మాత్రం రావట్లేదంట, నాకు మాత్రం వస్తుందంట. ఏం కాదులే మోహిత్, నేను ఇందాక నుంచి చల్లదనంలో నుంచున్నాను కదా, అందుకని నాకు వచ్చింది, నీకు రాలేదు అంటే అవునా మమ్మీ అని చెప్పి వాడు కొంచెం సేపు కిందకెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర భోగి మంటల దగ్గర నుంచొని ఉన్నారండి. ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత మేము డాబా పైకి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే నేను పూజ చేసుకొని పిల్లలిద్దరిని రెడీ చేసుకొని నేను కూడా రెడీ అయ్యి ఇంకా కాఫీ తాగి బయలుదేరి వెళ్దాము అని చెప్పి ఇంక ఇదంతా టైం వచ్చేటప్పటికి 7:30 అలాగే అవుతుందేమో. కాఫీ తాగాము. బయటకు వెళ్ళి చూస్తే ఇంకా మంచు ఎక్కువ అయిపోయింది, అస్సలు తగ్గలేదు. సరే ఇంత మంచు పడేటప్పుడు బయలుదేరి వెళ్ళటం అవసరమా అని చెప్పి ఆగిపోయాము. ఎట్లా కాదన్నా మేము ఇంత పొద్దున్నే వెళ్ళినా ఒక గంట ముందు వెళ్తాము, కొంచెం లేట్గా వెళ్తే ఇంకో గంట లేట్ అవుతుంది అంతే కదా అని చెప్పి ఇంక మేమైతే కాఫీ తాగి ప్రశాంతంగా సెల్ఫీలు వీడియోలు అవన్నీ తీసుకొని నేను ఇన్స్టాలో యూట్యూబ్లోకి రీల్స్ రెడీ చేసుకున్నాను. ఇంకా కాఫీ తాగిన తర్వాత కొంచెం సేపు కూర్చొని బయలుదేరేటప్పటికి మేము 8:30 అలా అయితే కిందకి బయలుదేరి అయితే వెళ్ళామండి. ఇంకా మేము స్టార్ట్ చేసేటప్పటికి జర్నీ 8:45 అలా అయితే అవుతుందన్నమాట. అప్పటికి కూడా కొంచెం మంచు పడుతూనే ఉంది. మేము బయలుదేరి వెళ్ళిన తర్వాత ముందు ముందు మీ కార్లో అంతా కనిపిస్తూ ఉంటుంది చూడండి. మేము వెళ్తుంది ఎక్కడికి అంటే మంత్రాలయం అయితే వెళ్తున్నామండి. ఎప్పుడు శ్రీశైలం ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మంత్రాలయం వెళ్తాము. అలా వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది ఫారెస్ట్లో కదా, నైట్ టైం అంత రిస్క్ చేయడం అవసరమా అనిపించింది ఈసారి. అందుకని చెప్పి ముందైతే మేము మంత్రాలయం వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ నుంచి మేము మంత్రాలయం వెళ్ళాలి అని అంటే దగ్గర దగ్గరగా 400 కిలోమీటర్లు దాటుకొని వెళ్ళాలండి. అంటే నంద్యాల, కర్నూలు అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, అక్కడ అనమాట. ఇంకా అది అటు నుంచి కర్ణాటక బోర్డరు దగ్గర అనుకుంటా. అటు సైడ్ అన్ని కర్ణాటకలో కూడా నేమ్స్ అవన్నీ రాసి ఉంటాయండి. కాకపోతే మేము మంత్రాలయము మా నాన్న వైపు వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటారు. దగ్గర దగ్గరగా నాకు ఊహ తెలిసి ఈ 30 ఇయర్స్లో, సారీ 30 కాదు, ఊహ తెలిసిన తర్వాత అంటే ఒక 5 ఇయర్స్ దాకా తెలియదు కదా, తర్వాత తెలుస్తుంది కాబట్టి 25 ఇయర్స్ నుంచి డైలీ నేను అంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెళ్తూనే ఉన్నామండి. ఒక్క ఇయర్ కూడా ఆగింది లేదు. లాస్ట్ ఈ ఇయర్లోనే మేము పెండింగ్ పడింది. అది ఎందుకు అని అంటే మేము షాప్ ఒకటి కట్టుకుంటున్నాం కాబట్టి అది కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి ఇంకా ఆగాము. అన్ని పనులు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అని ఇంకా మేమైతే టికెట్లు ట్రైన్కి బుక్ చేసుకొని కూడా క్యాన్సిల్ చేసేసుకొని ఇంక ఇట్లాగా సంక్రాంతి పండగ అప్పుడు వెళ్ళేసి వద్దాము అనుకొని ఇంకా బయలుదేరామండి. దేవుడి గుడికి
వెళ్ళేది కూడా హడావిడిగా కంగారు పడుకుంటే ఎందుకు, ప్రశాంతంగా వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రావచ్చని అనుకున్నాము. సరే అని చెప్పి వెళ్తూ వెళ్తూ ఇంకా దారిలో బయలుదేరి వెళ్తే ఇంకా సాంగ్స్ అయి పెట్టుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇంక ఇప్పుడే మేము గుంటూరు హైవే అయితే దాటాము. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చిలుకలూరిపేట అలా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు, అంటే ఇంకా 10 అలా అయితే అవుతుందండి, 9:45 అట్లాగా. ఇంకొక చోట ఆపి ఇంకా టిఫిన్ అది తీసేసుకొని, ఇంకా నేను అక్కడ ఏంటంటే పిల్లలు నిద్రపోతున్నారు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఇంకా వాళ్ళని నిద్ర లేపలేదు. టిఫిన్ అయితే పార్సిల్ చేయించేసుకొని ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది చూసారా, ఇంక ఇక్కడైతే కార్ సైడ్కి తీసుకొని ఇంక టిఫిన్ అయితే చేసేసి బయలుదేరాము. మళ్ళీ మా బుడ్డిదైతే నిద్రపోతూ ఉంది. తిన్న తర్వాత సరేలే ఇంట్లో ఉన్న కాడ నుంచి టీవీ చూస్తూనే ఉంటారు. అది కాక ఈరోజు భోగి రోజు పొద్దున్నే లేచేసింది కదా, నైట్ కూడా లేట్గానే పడుకుందండి మాతో పాటు. అందుకని ఇంకా నిద్రపోయింది, సర్లేని వదిలేసేసాము. అలా ప్రయాణం జరిగేటప్పుడు సరదాగా అలాగా ఎవరి దారిన వాళ్ళు కూర్చొని ఫోన్లు చూసుకోవడం కాదు కదా, ఇంకా నేనైతే తొందరగా ఫోన్ అయితే పట్టుకోనండి. ఏదైనా నేను క్లిప్పింగ్ యాడ్ చేసుకోవాలి అంటే తీసుకుంటాను, లేదంటే సరదాగా ఇంక ఇలాగా పాటలు పెడుతూ ఉంటారు. అలాగా ట్రావెల్‌లో కూడా నిద్ర రాకుండా, బోర్ కొట్టకుండా కబుర్లు చెప్పుకుంటూ, అంటే కబుర్లు చెప్తే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త కావాలి కదా అనుకుంటారేమో. మళ్ళీ నేను అలా ఏం కాదండి. ఇంక నేను కూడా ఎదురు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆయనతో పాటు చూస్తూ ఉంటాను. చూసుకుంటూనే నేనైతే మాటలు చెప్తూ ఉంటాను. అలా సరదాగా ఇంకా 12 అలా అయితే అయిందనమాట. 12 అయినప్పుడు ఇంక సరేలే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పిండి వంటలు ఉన్నాయి కదా, అలాగా కజ్జికాయ అది తినేసి మళ్ళీ కొంచెం సేపు అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఇది వచ్చేటప్పటికి వినుకొండ దాటేసామండి. ఇక్కడ దాటిన తర్వాత టైం 1. ఇంకా బాగా ఎండగా అయితే ఉందండి. ఇంకా అప్పుడైతే మా వారు లస్సీ తాగుదాంలే అని చెప్పి కార్ అయితే సైడ్కి తీసుకున్నారు. పేరుకే చలికాలం కానీ పొద్దున పూట ఏమో విపరీతమైన చలి ఉంటుంది, మధ్యాహ్నం పూట ఏమో చెమటలు గారిపోయేటట్టు ఎండ అయితే ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, సరే అని అలా లస్సీ తాగి ఇంకా ప్రయాణం అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఎందుకంటే ట్రావెల్లో ఉన్నప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ట్రావెల్ ఉంది అన్నప్పుడు కంటిన్యూగా డ్రైవింగ్ చేయాలన్నా వాళ్ళకు కూడా విసుకొస్తుంది కదా. ఇంకా అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో ఆగి ఏదైనా లైట్గా ఫుడ్ తీసుకొని తింటూ ఏదైనా ఇలా మాటలు చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకు కూడా బోర్ అయితే అనిపించదు కదా. ఇంక ఇక్కడ నుంచి మేము ఏంటంటే అక్కడ దోర్నాలు అయితే దాటేసేసాము. ఇంక ఇదంతా నల్లమల ఫారెస్ట్ అండి. ఇక్కడ మనం నల్లమల ఫారెస్ట్ దాటిన తర్వాత మనకి కర్నూలు ఎంట్రన్స్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడ ఫారెస్ట్లో ఏంటంటే విపరీతంగా కోతులు అయితే ఉంటాయండి, కానీ వాళ్ళు బోర్లు అయితే పెట్టించుతారు. ఎందుకంటే కార్ ఆపి వాటికి ఎటువంటి ఫుడ్ వేయొద్దు అని. ఎందుకంటే అక్కడ చాలా కోతులు అయితే ఉంటాయండి, మళ్ళీ ఎక్కడ మీదకి ఎగబడతాయని వెయ్యొద్దు అంటారు. సరే అని చెప్పి మేము విండోస్ క్లోజ్ చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరి వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా కోతులు వస్తాయండి. అసలు ఫారెస్ట్ అంతా చూసారు కదా, ఫుల్గా ఉండింది చెట్లతో. కాకపోతే ఇక్కడ మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు అయితే కనిపిస్తాయండి వెళ్ళే దారిలో. ఇక్కడ డోర్నాల్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో అయినా, లేదంటే ఇటు డోర్నాల్ నుంచి ఇటు కర్నూలు వచ్చే దారిలో అయితే 1, 6 కనిపిస్తాయి. డోర్నాల్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో అయితే ఒక 3, 4 చిన్న చిన్న ఊర్లు అయితే ఉంటాయి. కానీ ఇది నల్లమల అడవులు అంటారు కదా, కనుచూపు మేరలో ఎటు చూసినా కానీ ఫుల్ చెట్లు అయితే ఉంటాయండి. దారులు కూడా చూసారు కదా ఎంత సన్నగా అన్నట్టు ఉంటాయో. ప్రతి టర్నింగ్లో హారన్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఒక కార్ ఏమన్నా ట్రావెల్ అది దాటుకొని వెళ్ళాలి, లేదంటే హారన్ వేయకుండా వెళ్ళినా చాలా ప్రాబ్లం అయిపోతుందండి. ఎందుకంటే ఎదురు నుంచి వెహికల్స్, లారీలు అవి వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే మనకి కర్నూలు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ అడవి దాటుకుని వెళ్ళాల్సిందే, ఇంకా వేరే ఎటువంటి రూట్ అయితే ఉండదన్నమాట. సరే అని చెప్పి మేము కర్నూలులో బోర్డర్కి వచ్చేటప్పటికి టైం అయితే 3:34 అలా అయితే అయిపోతుందండి. ఇంకా అక్కడ సరౌండింగ్స్లో మాకు అదొక్కటే కనిపించింది, ఇంకేం లేవు. సరే అని చెప్పి ఇంక అక్కడ ఆగి ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాము. అసలు ఫ్రైడ్ రైస్లో పిల్లలకి కారం తక్కువ అని చెప్పాము. మాకేం చెప్పలేదు, ఇంకేం చెప్పకపోయేటప్పుడుకో ఏమో అన్నట్టు ఫుల్ కారం అయితే దంచి కొట్టాడు, మామూలుగా కొట్టలేదు, మంట పుట్టేస్తుంది. కాకపోతే ఇంకా తప్పదు కదా, ఇంకా నిమ్మకాయ అయితే పిండుకొని ఇంకా అలాగే తినేసాము. ఇంక ఈ నోట్లో ఉన్న కారం తగ్గాలంటే కంపల్సరీ ఐస్ క్రీమ్ అయితే తినాల్సిందే. నాకు అనిపించింది ఇది కూడా ఒక బిజినెస్ ట్రిక్ ఏమో అనిపించింది. ఎందుకంటే మంట పుడితేనే కదండి పక్కన ఉన్న ఐస్ క్రీమ్స్ ఏదో ఒకటి తినేది, లేదంటే తినరు కదా అన్న ఫీలింగ్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. సరే అని చెప్పి ఇంకా మా పాప నేనైతే ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంకా మేమైతే మళ్ళీ ఇక్కడ నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇక్కడ టైం వచ్చేటప్పటికి మళ్ళీ 4:40 అలా అయితే అయిపోతుంది. ఇంకా మేము మళ్ళీ మధ్యలో 5:30, 6కి అలా ఆగి మళ్ళీ టీ తాగి ఇంకా మంత్రాలయం వచ్చేటప్పటికి 7 అయితే అయిపోయింది. ఇక్కడ చూసారు
కదా మేము మంత్రాలయం అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 అయితే అయిందనమాట. సరే అని చెప్పి ఇంక ఇక్కడ కూడా పండగ హడావిడిగానే ఉంది. ఎందుకంటే సంక్రాంతి అప్పుడు ఇక్కడ ఏదో స్నానాలు అవి చేయడానికి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ అయితే వస్తారంటండి. కాకపోతే ఇక్కడ ఎంత హడావిడి ఉన్నా కూడా దర్శనము ఆపేది ఏమీ ఉండదు, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. 10 నిమిషాలు పావు గంటలో దర్శనం అయితే అయిపోతుంది. ఇంకా మేమైతే మంత్రాలయం వచ్చిన తర్వాత ఇంకా మాకు ఇక్కడ ఆర్యవైశ్య సత్రం అయితే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికైతే వచ్చేసాంలేండి. ఇక్కడ ఓన్లీ వైశ్యస్కే ఉంటుంది. వెళ్ళగానే ఆధార్ కార్డు, గోత్రం అవన్నీ ఎంటర్ చేసుకుంటారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడే మార్నింగ్ టైము టిఫిన్, ఈవినింగ్ టైము, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సరే అని ఇంకా రూమ్ అయితే తీసుకొని మేము మళ్ళీ కొంచెం అలా ఫ్రెష్ అయిపోయి, ఇంకా చూసారు కదా మా అమ్మాయి మళ్ళీ వచ్చి బెడ్ మీద పడినట్టు ఆ గట్టు ఉంటే అక్కడైతే పడింది. అబ్బా హాయిగా ఉంది మమ్మీ అంటుంది. సరే అని ఒక 5-10 నిమిషాలు రిలాక్స్ అయిపోయి మళ్ళీ కొంచెం అంతా ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే మళ్ళీ దర్శనంకి అయితే వెళ్దాము అనుకున్నాము. అంటే నెక్స్ట్ డే కూడా వెళ్ళొచ్చు, ఇప్పుడు టైం ఉంది కదా 8:30-9 వరకు టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది అని మేము దర్శనంకి అయితే రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ మేమైతే 2 టైమ్స్ చేసుకున్నాము. మా మోహిత్ అయితే మళ్ళీ వెళ్ళాడు, 3 టైమ్స్ చేసుకున్నాడు. వాడికి ఏంటంటే కొంచెం మా మావయ్య గారికి లాగా దేవుడి గుడి కనిపిస్తే వెళ్ళి మొక్కేయాలి అనిపిస్తూ ఉంటుంది, కొంచెం దైవభక్తి ఎక్కువలేండి. ఇంకా నేనైతే దర్శనం గుడి అయితే చూసారు కదా, నైట్ టైం ఎంత బాగుండిందో, అంతా 3D బాహుబలి సినిమా సెట్టింగ్ అన్నట్టు ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. అంటే ఎప్పుడు మార్నింగ్ టైం చూసాం కానీ నైట్ టైం అయితే చూడలేదు. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా గుడి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను రేపటి వీడియోలో అయితే యాడ్ చేస్తాను. ఈ వీడియో ఇవాళ ఈవినింగ్ 5కి లేదంటే కుదిరితే ఇప్పుడైనా నేనైతే పోస్ట్ చేసేస్తానులేండి. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని రూమ్లోకి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే అక్కడ ఏంటంటే ఉగ్గాని పెట్టారు. మా అమ్మాయి అయితే తినలేదనమాట. సరే అని చెప్పి తన కోసం మా వారి ఇడ్లీ అయితే తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.